హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. ఈరోజు మనము సిబిఐటి కాలేజ్ రివ్యూ అనేది చేయబోతున్నాము. నేను ఇంకొకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, మన వీడియోలో ఎటువంటి ఎడిటింగ్ ఉండదు. ప్యూర్లీ నా నాలెడ్జ్, నా రీసెర్చ్ డైరెక్ట్గా వచ్చి కూర్చొని మీకు రివ్యూ అనేది చెప్పడం జరుగుతుంది. అంతేకాని ఎడిటింగ్ చేసి ఏదో వీడియోలో కొంచెంసేపు యాడ్ ఆన్ చేసి కల్పించడం ఏమీ ఉండదు. సో వీడియోని చివరి వరకు చూడండి, హానెస్ట్ రివ్యూ ఇస్తాను. ఇంకా గైస్, మనకి టీజీ వెబ్సైట్ మెంటర్షిప్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైనా సరే కౌన్సిలింగ్ సపోర్ట్ కావాలి, డౌట్స్ క్లారిఫై చేయించుకోవాలి ఎప్పటికప్పుడు అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను. మీరు మెంటర్షిప్ తీసుకోవచ్చు. మన దగ్గర ఓన్లీ 2000 రూపీస్ మాత్రమే. కంప్లీట్గా మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు మీకు కౌన్సిలింగ్ సపోర్ట్ ఉంటుంది. చాయిస్ ఫిల్లింగ్ కూడా మేమే ఫిల్ చేస్తాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ థింగ్, సిబిఐటి అంటే మనకి మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ చూసినా సరే మగాడ్రా బుజ్జి అనే పాయింట్ ఉంటుంది. ద టాప్ మోస్ట్ వెబ్సైట్ కాలేజ్ మన ఆంధ్ర తెలంగాణలో అని చెప్పేసి చెప్తారు. సో అసలు ఇప్పుడు నిజమా అది, లేదా కొత్త హైప్ అయినా, కంప్లీట్గా చూద్దాం. ఇది మన హైదరాబాద్ లొకేషన్లో ఉంటుంది. మనకి దగ్గర చూస్తే కోకాపేట్, గచ్చిబౌలి ఏరియాస్లో క్యాంపస్ అనేది లొకేట్ అయి ఉంటుంది. మంచిగా ఒక 56 ఎకర్స్లో స్ప్రెడ్ అయి ఉంటుంది క్యాంపస్ టోటల్గా. నెక్స్ట్ హాస్టల్ గురించి చూస్తే మనకి గర్ల్స్కి అయితే ఎటువంటి హాస్టల్ అనేది ప్రొవైడ్ చేయరు. అదే అబ్బాయిలకి హాస్టల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది కూడా అవుట్ ఆఫ్ ది క్యాంపస్. క్యాంపస్లో బాయ్స్కి హాస్టల్ ఉండదు. క్యాంపస్ బయట 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది దగ్గరగా. అక్కడ హాస్టల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో నేనైతే విజిట్ చేశాను హాస్టల్. లిటరల్లీ నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. మీరు కావాలంటే ఒకసారి మీరు వెళ్ళి విజిట్ చేయండి. డెఫినెట్లీ మీరు కూడా అదే చెప్తారు. మనకి హాస్టల్ అనేది బిలో యావరేజే ఉంటుంది. అది కూడా బాయ్స్కి అలాట్ చేస్తారు. మరి హాస్టల్ ఎలా అని కనుక ఆలోచిస్తే దగ్గరలోనే మనకి చాలా పీజీస్ ఉంటాయి. ఒక 6000 పర్ మంత్, 10,000 పర్ మంత్ అలా ఉంటాయి. 6 to 10 రేంజ్లో మీరు మీకు నచ్చింది చూసుకొని జాయిన్ అవ్వచ్చు. సో హాస్టల్ కావాలి అనుకున్న వాళ్ళు అక్కడ హాస్టల్ కంటే ఇది బెటర్. సో మీకు హాస్టల్ గురించి అది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఫుడ్ విషయానికి వస్తే మనకి ఈ క్యాంపస్ అనేది ప్యూర్లీ డే స్కాలర్. హాస్టలర్స్కి బయట ఉంటుంది కాబట్టి హాస్టల్. సో లోపల క్యాంటీన్ ఉంటుంది. ఎవరైతే ఏదైనా తినాలనుకున్నా క్యాంటీన్కి వెళ్ళి తినొచ్చు. నెక్స్ట్ ఇటు హాస్టల్ ఏదైతే బయట ఉందో వాళ్ళకి ఫుడ్ కూడా బిలో యావరేజ్గానే ఉంటుంది, అంత గొప్పగా అయితే ఉండదు. సో నెక్స్ట్ ఇప్పుడు ఫీజు ఎంత అవుతుంది ఇక్కడ మనకి? టోటల్ ఫీజు వచ్చేసి 1,40,000 రూపీస్ అవుతుంది. కంప్లీట్ ట్యూషన్ ఫీజు ఒక ఇయర్కి. మనకి దగ్గరగా 4 ఇయర్స్కి ఒక 6 lakhs వరకు ట్యూషన్ ఫీ అనేది అవుతుంది. ప్లస్ మీరు పీజీలో కనుక ఉంటే లేదా హాస్టల్లో ఉంటే హాస్టల్ ఫీజు సపరేట్గా ఉంటుంది. అది ఇయర్లీ 1 lakh పర్ ఇయర్ అనేది అవ్వచ్చు దగ్గరగా. సో మీ బీటెక్ అనేది ఎంటైర్గా ఒక 10 lakhsలో ఇక్కడ అవుతుంది. అదే వెబ్సైట్ ద్వారా ఏదైనా మనకి ఫీజు రీంబర్స్మెంట్కి మనం ఎలిజిబుల్ అయితే ఆ ఎలిజిబిలిటీ కింద మనకు వచ్చేస్తుంది ఫీజు రీంబర్స్మెంట్. అది కూడా ట్యూషన్ ఫీజు వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ అసలు క్యాంపస్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి? ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ప్లేస్మెంట్ డేటా నేనేదో కల్పించింది లేదా ఎవరో చెప్పింది కాదు. అఫీషియల్గా సిబిఐటి కాలేజ్ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో పెట్టుకున్న డేటానే నేను మీకు చెప్తున్నాను. మనకి టోటల్గా 2021లో 1,320 మంది స్టూడెంట్స్ని బీటెక్కి తీసుకున్నారు. 1,320 స్టూడెంట్స్ ఇంటేక్ మనకి 2021లో. నెక్స్ట్ 2025లో అంటే వాళ్ళు పాస్అవుట్ అయినప్పుడు దగ్గరగా మనకి 720 మంది స్టూడెంట్స్ అనేవి ప్లేస్ అవ్వటం అనేది జరిగింది మనకి. అంటే దీన్ని కనుక పర్సంటేజ్ తీస్తే మనకి అరౌండ్ 59% వస్తుంది. అంటే తీసుకున్న వాళ్ళలో అంటే 100 మందిని తీసుకుంటే 59 మంది ప్లేస్ అవ్వటం అనేది జరిగింది. సో ఇది రియాలిటీ. బట్ కాలేజ్ వాళ్ళు ఏం చూపిస్తారంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇప్పుడు ఎవరైతే ఇంటేక్ ఉన్నారో వాళ్ళల్లో ఎంతమంది ఎలిజిబుల్ అయ్యారు. ఇక్కడ వీళ్ళు చూపించేది ఏంటంటే ఎలిజిబుల్ అయిన వాళ్ళు 935 సంథింగ్ చూపిస్తున్నారు. అందులో ప్లేస్ అయిన వాళ్ళు 720 అనుకుంటాను దగ్గరగా. సో ఓవరాల్ పర్సంటేజ్ వచ్చేసి 82 అని చెప్పేసి చెప్తున్నారు. ఇదేంటంటే ప్లేస్ అయిన వాళ్ళు ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళల్లో ఎంతమంది ప్లేస్ అయ్యారు అనేది వాళ్ళు చూపించే పర్సంటేజ్. బట్ మనకి యాజ్ ఎ పేరెంట్ అండ్ స్టూడెంట్, యాజ్ ఎ కెరీర్ కౌన్సిలర్ మనకి కావాల్సింది ఎంతమందిని ఐర్ తీసుకున్నారు, ఎంతమంది ప్లేస్ అయ్యారు.
సో మనకు కావాల్సింది వచ్చేసి 59%, వాళ్ళు చెప్పేది 82. సో ఇది కంపారిజన్. నెక్స్ట్ ప్లేస్మెంట్స్ ప్యాకేజెస్ చూస్తే మనకి శ్రావణి అని చెప్పేసి ఒక స్టూడెంట్కి అరౌండ్ 51 LPA వచ్చింది ఈ ఇయర్ 2025లో పాస్ అవుట్ అయిన అమ్మాయి. ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అని అనుకుంటాను, మైక్రోసాఫ్ట్ కంపెనీలో 51 LPA వచ్చింది, హైయెస్ట్ అదే ఉంది. నెక్స్ట్ హైయెస్ట్ వచ్చేసి గోపి అని చెప్పేసి ఒక స్టూడెంట్ అమెజాన్లో ప్లేస్ అయ్యారు. మనకి అతని ప్లేస్మెంట్ వచ్చేసి 43 LPA అరౌండ్ ఉంది. ఇంకా రిమైనింగ్ అందరు కూడా ఒక 20 దగ్గరలో ఉన్నారు, రిమైనింగ్ మ్యాక్సిమం స్టూడెంట్స్. సో మనకు ఆ హైయెస్ట్ వచ్చిన వాళ్ళు తప్ప రిమైనింగ్ అంతా కూడా ఇదే 20 ఈ రేంజ్లోనే ఉన్నారు. సో ఓవరాల్గా ప్లేస్మెంట్ ఇది. నేను ఇక్కడ యావరేజ్ చెప్పట్లేదు, మీడియం చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? ఎప్పుడు కూడా మీరు కాలేజీని డిసైడ్ చేసేటప్పుడు పర్సంటేజ్నే కన్సిడర్ చేయండి. యావరేజు కన్సిడర్ చేయకూడదు, హైయెస్ట్ కూడా కన్సిడర్ చేయకూడదు. ఫస్ట్ ప్రయారిటీ ప్లేస్మెంట్ పర్సంటేజ్కే ఇవ్వండి. ఎందుకు అంటే ప్లేస్మెంట్ పర్సంటేజ్ బాగుంటే 10 లక్షలు లేకపోతే 5 లక్షలతోటన్నా ప్లేస్ అవుతాం, ఎంతో కొంత అనేది వస్తుంది. అసలు ప్లేస్మెంట్ పర్సంటేజే లేకపోతే రిస్క్, మనము గ్యారంటీ అనేది లేనట్టు. ప్లేస్మెంట్ పర్సంటేజ్ బాగుంది అంటే గ్యారంటీ ఉంది, బట్ అది 10 లక్షలు అవ్వచ్చు, 5 లక్షలు అవ్వచ్చు, లేదా 15 అవ్వచ్చు, ఎంతో కొంతతోటి ప్లేస్ అవుతాం అనే గ్యారంటీ అనేది ఉంటుంది. సో అందుకని చెప్పేసి మీరు యావరేజు అవన్నీ సైడ్, ఫస్ట్ బేసిక్ ఇది ఉందా లేదని. ఇప్పుడు అందరూ ఏంటంటే యావరేజ్లు చూసుకుంటున్నారు. ఒక నలుగురికి హైయెస్ట్ వచ్చేస్తే ఆటోమేటిక్గా యావరేజ్ ఎలా ఎగిరిపోతుంది పైకి, ఈ విషయాలు ఎవరికి తెలియదు. ఆ ప్లేస్మెంట్ పర్సంటేజ్ చూసుకోవాలి, ఫస్ట్ బేస్ అది. ప్లేస్మెంట్ పర్సంటేజ్ ఈక్వల్ టు మీ జాబ్ గ్యారంటీ. మీకు ప్లేస్మెంట్ పర్సంటేజ్ కాలేజ్లో ఎంత బాగుంటే అంత జాబ్ గ్యారంటీ అనేది మీకు పర్సంటేజ్ అనుకోండి. ఇంకా దగ్గరగా అంతే. యావరేజ్ కానివ్వండి, హైయెస్ట్, ఇవన్నీ కూడా నమ్మొద్దు. ఒకటే క్రైటీరియా ప్లేస్మెంట్ పర్సంటేజ్. సో ఇది ఈ సిబిఐటి యొక్క ప్లేస్మెంట్స్. నెక్స్ట్ మన క్యాంపస్ కల్చర్ చూసుకుంటే అన్ని కల్చరల్ కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, అన్నిటికీ ఎంకరేజ్ చేస్తూ క్లబ్స్ అనేవి ఉంటాయి క్యాంపస్లో. సో దాంట్లో ఎటువంటి ఇష్యూ లేదు. అడ్మినిస్ట్రేషన్ కూడా క్యాంపస్లో చాలా బాగుంటుంది. ఎటువంటి, నేను విన్న వరకు అయితే డ్రగ్స్ కానివ్వండి, ఈ కల్చర్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది. ఇంకా అడ్మిషన్ ప్రొసీజర్ చూసుకుంటే మనకి 3 స్టెప్స్ ఉంటాయి, అంటే మెయిన్లీ 3 వేస్గా తీసుకుంటారు. ఫస్ట్ వచ్చేసి ఏ కేటగిరీ అంటారు, అంటే కన్వీనర్ కోటా త్రూ ఎంసెట్ కౌన్సిలింగ్. మనకి ఎంసెట్ కౌన్సిలింగ్ జరుగుతుంది. ఆ ఎంసెట్ కౌన్సిలింగ్లో 70% ఆఫ్ ది సీట్స్ని ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ 30%లో 15% ఎన్ఆర్ఐ, ఇంకో 15% నాన్ ఎన్ఆర్ఐ, బి కేటగిరీ అంటారు. సో ఇలా ఫిల్ చేస్తారు. ఈ 15% అనేది ఎన్ఆర్ఐ వాళ్ళకి ఇస్తారు. ఇంకా రిమైనింగ్ 15% జేఈ మెయిన్స్ ర్యాంక్ బేస్ చేసుకొని ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి కూడా మనకి అప్లికేషన్ వస్తుంది. ఎప్పుడు అంటే ఫస్ట్ రౌండ్ అయిన తర్వాత దగ్గరగా అప్పుడే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు బి కేటగిరీకి. ఇది ఎవరికైతే జేఈ మెయిన్స్లో 96%, 95% వచ్చిందో, ఇంకా క్లియర్గా చెప్పాలంటే జనరల్ కేటగిరీ ఉన్నారో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఈ బి కేటగిరీ అనేది. ఎందుకు అంటే జనరల్ కేటగిరీ ఉంటుంది, వాళ్ళకి రిజర్వేషన్ ఉండదు. సో దానివల్ల వాళ్ళకి వచ్చిన 95, 96%లో అంత సీట్స్ అనేవి రావు, చాలా టఫ్. సీసాబ్లో కూడా టఫ్. సో వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. ఒక లెవెల్ కాలేజ్లోకి వెళ్ళొచ్చు అడ్మిషన్ తీసుకోవడానికి. వాళ్ళ పర్సంటేజ్ 96 ఉంటే డెఫినెట్లీ వాళ్ళకి సీట్ అనేది వచ్చేస్తుంది సిఎస్సి ఈ కాలేజ్లో. సో అడ్మిషన్ ప్రొసీజర్ మనకి ఇలా జరుగుతుంది. మనం ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేద్దాము. మీకు హాస్టల్ గురించి చెప్పాను, ఫుడ్ గురించి చెప్పాను, ఫీజు గురించి చెప్పాను, అడ్మిషన్ ప్రొసీజర్ గురించి చెప్పాను, ఫ్యాకల్టీ గురించి చెప్పాను, ప్లేస్మెంట్స్ గురించి చెప్పాను, క్యాంపస్ లైఫ్ గురించి చెప్పాను. సో ఓవరాల్గా సిబిఐటి యొక్క గ్రౌండ్ రియాలిటీ అనేది ఇలా ఉంటుంది. సో నేను మళ్ళీ చెప్తున్నాను, కాలేజీని యావరేజ్తోనో హైయెస్ట్తోనో డిసైడ్ చేయొద్దు. హైయెస్ట్ వచ్చింది అంటే దాని మీనింగ్ అది స్టూడెంట్ యొక్క ఎబిలిటీ. డెఫినెట్లీ అది స్టూడెంట్ యొక్క ఎబిలిటీ, అలా కాలేజ్ రోల్ అనేది అంత మ్యాటర్ అవ్వదు. యావరేజ్ వచ్చింది అంటే అక్కడ యావరేజ్ చాలా బాగుంది, దాని మీనింగ్ ఏంటంటే ఎక్కువ మంది, అంటే వీళ్ళు ఏం చూపిస్తారు, ఎలిజిబుల్ అయిన దాంట్లో చూపిస్తారు, ఎలిజిబుల్ అయిన వాళ్ళల్లో ఎక్కువ మంది బాగా పర్ఫామ్ చేశారు అని.
బట్ మనకు కావాల్సింది ఏంటి, ఎంతమందిని తీసుకున్నారు, ఎంతమంది ప్లేస్ అయ్యారు, వాళ్ళ యొక్క యావరేజ్. ఇప్పుడు ఈ ఎవరైతే నాట్ ఎలిజిబుల్ ఉన్నారో వీళ్ళని కూడా యావరేజ్లోకి కన్సిడర్ చేస్తే వీళ్ళందరికీ 0 ఉంటుంది కాబట్టి ప్లేస్మెంట్ ఆ యావరేజ్ పడిపోతుంది. సో మనం ఒకటే చూసుకోవాలి, ప్లేస్మెంట్ పర్సంటేజ్. ఇది నేను కేవలం పేరెంట్స్ స్టూడెంట్స్ అవేర్నెస్ కోసం చేస్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్డ్.